ఉస్మానియా యూనివర్సిటీలో సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలని సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇక ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ అభిజిత్ యాదవ్, ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ నాయకులు సురచందన్ రెడ్డి, ఓయుఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ మేడ శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు పోరాటం చేస్తామని బల్మూరు వెంకట్ తెలిపారు. నీట్ పరీక్ష రద్దు చేయడంతో పాటు ఎన్టీఏని కూడా రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన వారిని తగిన శిక్ష వేయాలని కూడా డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయని చెప్పి ఈరోజు ఎన్ఎస్యుఐ నేషనల్ పిలుపు మేరకు ఏదైతే ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ 24 లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎస్యూ అండదండగా ఉంటుంది. తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాదు, ఆ ఎగ్జామ్ అనేది 100% శాంటిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్ లో 10 మందికి మార్కులు వచ్చడు, గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇన్ని ఆధారాలు బయటపడడంగా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఈ యొక్క అంశం పైన మౌనం పాటించడం చాలా బాధాకరము. ఒత్తిడి తీసుకురానికి ఈ యొక్క సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు, వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు, విద్యార్థులందరితో సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. నిన్న పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతో ర్యాలీలు కూడా ఏర్పాటు చేసినాము. తప్పనిసరిగా నీట్ పరీక్ష రద్దయ్యే వరకు